ఏదైతే గోప్యంగా ఉండవలసినటువంటి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలు పడకూడనటువంటి చెవుల్లో పడి ఆ కుర్రోడు చెవులో పడింది, ఎదుగుతున్నటువంటి 10-11 సంవత్సరాల ఆడపిల్ల చెవుల్లో పడింది. ఇదేంటి మా నాన్న ఇలా అయిపోయాడు అనేటటువంటి బాధ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు చదువుల మీద దృష్టి పెట్టనటువంటి పరిస్థితి వస్తుంది. ఈవిడ ఏదో నుయ్యో గొయ్యో చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇదా మీరు కోరుకుంటున్నారు? నేను కావాలని చేయలేదు సార్. ఎవరు చేశారు కావాలని? నా కొడుకు కోసం చేశాను సార్. ఎందుకు చేసావు? నీ కొడుకు ఎవరు? నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నారు సార్. వాడి గురించి ఇచ్చేయటం ఏంటి? అంటే తను హెల్ప్ చేస్తానన్నారు. ఏం హెల్ప్ అమ్మా? అని చదివించే హెల్పా? ఏమ్మా గవర్నమెంట్ స్కూల్స్ లేవా? నువ్వేమన్నా ఉద్యోగం చేసుకుంటే కనుక నీ కొడుకుని నువ్వు చదివించుకోలేవా? వేరే ఇళ్లలోంచి మొగుల్ని పీక్కుని వచ్చి నీ ఇంట్లో కూర్చోపెడితేనే నీ పిల్లలు చదువుతారా? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పినటువంటి బుద్ధి? ఇటువంటి బుద్ధుల గురించేనా మీ కొడుకుని చదివిస్తున్నావు? ఇటువంటి చండాలను చూడటానికే ఏం ఇంట్రడ్యూస్ చేసావు? సార్ మాకు ఉన్నారు కదండి మరి 2 పిల్లలు. నీ కొడుకు ఫండింగ్ గురించి అనేటటువంటి వ్యక్తి గురించి అని పరిచయం చేసావా? డాడీ నెంబర్ 2 అని పరిచయం చేసావా? ఇతన్ని ఏమని పరిచయం చేసావు? అది కూడా చెప్పాలి కదా. చదువు ఒకటి చెప్పేసి స్కూల్ ఫీజులు ఒకటి కట్టేస్తే సరిపోదు కదా. ఏమో తండ్రులు తీసుకురావాలంటే ఇలా తీసుకొచ్చేస్తారమ్మా పక్కింట్లోంచి? బుద్ధి ఉండాలి నీకు ఆ మాట అంటానికి. మేము తిట్టక్కర్లేదు. రేపొద్దున్న నీ కొడుకే క్యాండ్రించి నీ మీద ఉమ్మేస్తాడు. ఏంటమ్మా ఇలా పరిచయాలు చేసేవంటమ్మా ప్రత్యేకమైన మగాళ్ళని? నాకు చదువు లేకపోయినా రోడ్డు మీద పట్టుకుని అడుగు తిని ఉండేవాడిని, ఎందుకమ్మా ఈ తండ్రి నన్ను ఉండేవాడిని నీ కొడుకు అంటాడు. ఖచ్చితంగా అంటాడు కొడుకు. మేము చెప్పక్కర్లేదు. మీ కూతుర్లు కొడుకులే మీకు బుద్ధులు చెప్తారు. ఏ న్యాయస్థానం చెప్పకపోయినా కూడా ఇలాంటి అంశాల్లో మీ కొడుకులు కూతుర్లే మీ బుద్ధి చెప్తారు. సమాజం బుద్ధి చెప్తుంది. మీరు జబ్బు పడి ఒకరోజు మంచాన పడతారు చూడండి, ఆ అనారోగ్య సమస్య మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు కాదు చెప్పేది. కృష్ణ గారు మీకు ఒకే ఒక మాట, నాకు ఇప్పటికీ మీ మీద ఒక నమ్మకం ఉంది. మీరు మంచి వ్యక్తి అనేటటువంటి ఆలోచన కూడా నాకు ఉంది. తెలుసో తెలియకో ఈ పిచ్చి పని చేశారు. ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు చాలా డబ్బులు ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయండి, జోబులో డబ్బులు ఎక్కువే, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అందరికీ పనిచేస్తున్నానని చెప్పి పిచ్చి కబుర్లు మాట్లాడారు ఇక్కడికి వచ్చి. అదంతా వేరే విషయం, తీసి పక్కన పెట్టండి. ఇది జీవితం. నీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళు స్కూల్లో నేర్చుకునేటటువంటి బుద్ధుల కంటే ఇంట్లో నేర్చుకునేటటువంటి బుద్ధులు ప్రధానమైనటువంటివి. మీకేం చెడు బుద్ధులు లేవు. మీకు తాగుడు అటువంటి అలవాట్లు లేవు. పక్క స్త్రీలతో తిరిగే అలవాటు లేదు. ఆవిడ మీ మీద బిస్కెట్ ఇసిరింది, మీరు వెళ్ళి ఆ వల్ల పడ్డారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది అసలైనటువంటి విశ్వరూపం మీ భార్యది. ఈ విశ్వరూపం జీవితాంతం చూడాలనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్లు కోర్టు గడపలు తిరగాలనుకుంటున్నారా? వద్దు కదా. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా బతకటం అనేది అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం, అసలు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఏం కావాలయ్యా బాబు మీకు? ఇక్కడ ముగ్గురు టాపిక్ అక్రమ సంబంధానికి సంబంధించే. ఏం కావాలి మీలాంటి మగాళ్ళకి? పద్ధతిగా ఉన్న భార్య, నా భార్య బంగారం అని స్టార్ట్ చేస్తానే ఉన్నావు ఫస్ట్ నుంచి. 2 పిల్లల్ని కనింది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, ఉన్నంతలో నీట్గా ఉంది. ఏం కావాలి మీకు మీలాంటి వాళ్ళకి? ఎవరు రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజున? మీ అక్రమ సంబంధం ఆలోచన విధానం వల్ల మిమ్మల్ని నమ్ముకుని 15 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న నీ భార్య రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఎక్కడో అక్కడ న్యాయం జరిగి మా ఆయన్ని మార్చకపోతారా, నేను నా పిల్లలు రోడ్డు మీద పడతాము అని? ఎవరి వల్ల ఇది జరిగింది? మీ ఆలోచన విధానం వల్ల. అసలు ఎందుకు సార్, మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా? పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు, భార్య దగ్గర లేని ఆవిడ దగ్గర ఏముంది? ఏం చూసుకొని వెళ్ళారు ఆవిడ దగ్గరికి? ఆవిడెంత దీన పరిస్థితిలో ఉందో మీ ఆవిడ ఇప్పుడు అలాగే ఉంది కదా. ఇప్పుడు మీ ఆవిడని ఇంకొకళ్ళు ఉద్ధరించాలా వచ్చి? ఏం కావాలి మీలాంటి వాళ్ళకి? నాకు అర్థం కావట్లా. భార్య పెళ్ళవగానే విలన్ పోనీ మీరు అది కూడా చెప్పట్లా. మా ఆవిడ విలన్ అండి, మా ఆవిడ వేస్ట్ ఫీల్ అవ్వండి, మా ఆవిడ రెడీ అవ్వదండి, మా ఆవిడ గయ్యాలు గంపండి అని ఒక్క మాట చెప్పలా? మీ ఆవిడ బాగానే ఉందిగా, ఎందుకు మీకు ఆవిడతో ఇంట్రెస్ట్ పెరిగింది? అటు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు చెప్పండి, నాకు అర్థం కావట్లా. ఆ తెంగర ఏమంటుందో తెలుసా? మా ఆయన బంగారం అండి, ఊరంతా చెప్పినా నేను నమ్మలేదు, 2 years నుంచి జనాలు చెప్తున్నారని. 2 months బ్యాక్ ఎక్కడో నువ్వు ఫోన్లు ఏదో ఆర్డర్లు ఇస్తే వేరే చోట్లకి వెళ్తున్నాయి డెలివరీలు, ఏంట్రా బాబు అని కనిపెడితే నీ వెనకాల బయలుదేరితే నీ ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఇంట్లో. ఆ ఇంట్లో ఏం కావాలి అసలు? మీలాంటి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. అదేదో సొంత భార్యలే చేస్తారు, ఆ పనికిమాల బ్యాచ్లు కాకుండా. ఏం కావాలి మీకు? ఆవిడ సొంత భర్తనే వదిలేసింది. మీ ఆవిడ వదిలేసిందా? ఇప్పుడు మీ ఆవిడ కూడా వదిలేసి ఆవిడన్న తగులుకోవాలా? మరి మీరు చేసిన పని ఆవిడ చేయాలి, అంతేనా మీరు అనేది? అట్లా చేయదు మేడం గారు మా ఆవిడ. అరే ఇప్పుడు వాళ్ళ ఆయన అలాంటి వాడు అనుకునే కదా ఆవిడ వదిలేసింది. ఆవిడకి ఏదో కష్టం ఉండే కదా అలా ఆయన వదిలేసింది. ఇప్పుడు నీ వల్ల మీ ఆవిడకి కష్టం, నిన్ను వదిలేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి నెక్స్ట్? పతివ్రతలాగానే బతకాలా? సమాజం అంతా మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఎవడో ఒకడు ఉద్ధరిస్తాడు. సొంత పెళ్ళాన్ని ఉద్ధరించలేని వాళ్ళు ఇలా ఉద్ధరిస్తూ ఉంటారు. అప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చి ఆలోచించుకో, ఏం చేయాలని ఆలోచించుకో. అమ్మ మీ గురించి మాట్లాడాలి తల్లి. ఏంటమ్మా మీలాంటి వాళ్ళు? నాకు అర్థం కావట్లా. పెళ్లి చేసుకున్నారు, భర్త ఉన్నాడు, పిల్లాడు ఉన్నారు, అవునా? ఈ 2 పనులు మీకు.
ఒక్కటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళ భర్తలను లాక్కోవడం, లేదా భర్తలను కోట్ల చుట్టూ తిప్పి తిప్పి పిప్పు చేయడం. ఇంతేనా? స్త్రీకి స్త్రీనే విలను అనడానికి మీరు ఎంత ఎగ్జాంపుల్ ఉంటారో తయారైపోతున్నారు మీలాంటి వాళ్ళంతా. ఇంకేమన్నా అంటే పెద్ద టీవీల్లోకి వచ్చి మరీ చెప్తున్నారు మేమిద్దరం ఆదర్శ లవర్స్ అండి, అడల్టరీలో ఉన్నామండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. నీలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొడుతున్నారు. అరే స్త్రీకే ఇన్సల్ట్ జరుగుతుందని ఎత్తిపడేశారు ఆ సెక్షన్. అది ఈ రోజున మీరు కాలర్ వేసుకొని అక్రమ సంబంధాలకు లైసెన్స్డ్గా తిరుగుతున్నారు. ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నావమ్మా. నీ హస్బెండ్ దగ్గర నీకు దిక్కాణం లేదు, అది నీ కర్మ. నువ్వు ఇండివిజువల్గా బతకడానికి డిసైడ్ అయ్యి మీ ఆయన్ని వదిలేసావు. ఇంకొకళ్ళ భర్తను ఎట్లా తగులుకుంటావు? ఖాళీగా ఉన్న మగాళ్ళు 3 మంది ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వక డైవర్సులు తీసుకున్న మగాళ్ళు 3 మంది ఉన్నారు. ఇండివిజువల్గా ఉన్న మగాళ్ళు మీకు ఎందుకు నచ్చరు? భార్య పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకు తగులుకుంటారు మీరు? ఏం చూసేసావు ఆయనలో? వాళ్ళ ఆవిడకి కనిపించింది, నీకేం కనిపించిందమ్మా? మీ ఆయనలో కనిపించింది, ఈయనలో ఏం కనిపించింది నీకు? ఎందుకు తల్లి సమాజాన్ని నాశనం చేయడానికి తయారవుతారు? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి, ఇంకొకళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళతో కాదు. వీళ్ళ కుటుంబంలో ఏమన్నా క్రూయాలిటీ ఉందనుకుంటున్నారా? ఏమన్నా హెరాస్మెంట్ ఉందా? నువ్వు తప్ప, నువ్వు పెద్ద విలన్ వీళ్ళ దాంట్లో. ఈయనకున్న పిచ్చి ఆలోచనకి నిన్ను తగులుకున్నాడు. నీలాంటిది ఇంకొకటి తయారవ్వాలి నెక్స్ట్. ఎవరు వేసుకుంటున్నారు ఈ పాపం అంతా? నీ పిల్లల స్వార్థం కోసం నువ్వు కష్టపడు, మీ ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకో. నీకు కుదిరితే కష్టపడి సంపాదించుకోవడం అలవాటు చేసుకో. ఇట్లాంటి కష్టం కాదు. ఆడెవడో వచ్చి నీకు హెల్ప్ చేయడం ఏంటి? మరి అలాంటి వాడు ఎవరు 3 మంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, డైవర్స్లు అయిన వాళ్ళు ఉన్నారు. అలా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళతో ఉండొచ్చు కదా. సంపాదించాలి. భర్త భార్య పిల్లలు ఉన్న వాళ్ళు మీకు ఎందుకు నచ్చుతున్నారో నాకు అర్థం కావట్లా. సొంత భార్య యొక్క ఏడుపు వీళ్ళకి తెలియదు, నీ ఏడుపు తెలిసిపోయింది దీనికి. నిజంగా స్త్రీ యొక్క ఏడుపు తెలిసినోడు ఈ పాటకు అక్కడికి వెళ్ళి కూర్చోవాలా. ఈయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా అబ్బాయిని చూసుకుంటాడండి అని. ఇలాంటి డబ్బుతో బతకడం కూడా ఒక గౌరవమేనా? మీకు దమ్ముంటే ఆవిడకి విడాకులు ఇప్పించి నీ దగ్గర నీతో పెళ్లి చేయించుకో. తిప్పి కొడితే మళ్ళీ ఒక 5 ఏళ్ళకి నువ్వు ఈయన వదిలేస్తావు. ఎందుకంటే అన్యోన్యంగా ఉన్న ఆవిడనే వదిలేశాడు కదా ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. మగాళ్ళ బుద్ధి అలాగే ఉంటుందని నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? మంచిగా ఉండడం ఆవిడ చేసిన తప్ప, భర్తను సర్దుకోవడం ఆవిడ చేసిన తప్ప. నీలాంటి వాళ్ళు వచ్చి జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అమ్మ ఈ స్టేజ్ మీద నీకు చెప్పేది, నువ్వు కోట్ల చుట్టూ మాకేం సంబంధం లేదండి, ఎవరు మమ్మల్ని ఏం అనరు కదా, మీరు ఏమైనా ఉంటే ఆయనకి చెప్పుకోండి అంటున్నావు కదా. కోర్టులో కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ కొడుకుని తీసుకొచ్చి మాట్లాడతాను నేను. 10వ తరగతి చదువుతున్నాడంటే వాడికి 16 ఏళ్ళు ఉన్నాయి. వాడికి అన్నీ తెలుసు. ఎవడో డాడీ ఇచ్చే డబ్బు తీసుకొని నేను చదువుతున్నానా అని తెలిసిన రోజు నిన్ను ఎంత హీనంగా చూస్తాడో తెలుసా? అన్న హాస్టల్లో పెట్టి చదివిచ్చేసి నువ్వు ఇక్కడ దుకాణం నడిపిస్తున్నావు కదా. అలా చెప్పమంటావా మీ అబ్బాయికి? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బు? ఈయన ఇస్తుంటే 2 సంవత్సరాల నుంచి మీ ఆయన దగ్గర కాంపెన్సేషన్ వసూలు చేసావు, విడాకులు ఇచ్చేసావు, ఈయన తగులుకున్నావు, వీళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు. మీ అబ్బాయికి చెప్పమంటావా? వద్దు మ్యామ్. ఏ జాబ్ చేసుకుని బతకలేవు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. నీకు ప్రేమ కావాలంటే పర్ఫెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకో. ఎవడన్నా ఉద్ధరించాలనుకుంటే అలాంటి వ్యక్తిని చూసుకోండి. కాపురాలు నాశనం చేయడం కాదు. అమ్మ నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలా? నువ్వు మంచిదానివే. 90% లేడీస్ ఈ రోజు నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. భర్తలు అక్రమ సంబంధం పెట్టుకోవడం, భార్యలు కూడా పెట్టుకుంటున్నారు. విడ్డూరం. ఆవిడ కూడా ఒక భార్యగా. ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ మీదే పెట్టుకుంటారు, వాళ్ళ భార్యలో భర్తలో ఉంటారు. ఇదేం విడ్డూరం నాకు అర్థం కాదు. ఖాళీగా ఉన్న వాళ్ళు వీళ్ళ కళ్ళకే కనిపించరు. వాళ్ళతో వెళ్ళినా కానీ అది అంతవరకే తగ్గదా, వాళ్ళ వరకే. ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మీలాంటి లేడీస్ భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టేసి ఏదో ఉద్ధరించేస్తే ఆయన భయపడిపోయి వణికిపోయి ఇంకా మానేస్తాడేమో అని. కానీ 80% కేసుల్లో అది జరగదు. మీ ఆయన మంచోడు, నువ్వు మంచోడు కాబట్టి మీది కనీసం ఈ స్టేజ్ దాకా మాట్లాడుతున్నావు. ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే తెగిచ్చేసిన బ్యాచ్ అవుతారు. అర్థమవుతుందా? భార్య పిల్లలు నచ్చకో, భార్య అంటే అసలు ఇష్టం లేకో, ఆవిడ ఏదో రకంగా వదిలించుకోవడానికి ప్రేమ కోసం ఇట్లా అడ్డదారులు వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? మీ దాంట్లో మీకు చెప్పడానికి కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీరు బాగానే ఉన్నారు, బాధ్యతగా చూసుకుంటున్నారు, భార్యాభర్తలు బాగానే ఉన్నారు. సో ఇక్కడ మగహాడి బుద్ధి వక్ర బుద్ధి అవ్వడం వల్ల సర్వనాశనం అయింది. కానీ నీ బంగారం నువ్వు కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కాస్త వాతలు పెట్టాలమ్మా. నువ్వు శాంతమూర్తివే కాదు, భద్రకాళివి అని కూడా తెలియాలి కదా. అది ఇప్పుడు మా స్టేజ్ మీద చూపిస్తే అట్లా? ఇంటి దగ్గర 4 పీకితే మీ ఆయన మంచోడే వినేవాడు. అమ్మో మా ఆవిడ కొట్టేస్తుందిరా బాబు అని ఆవిడ ఫోన్ మీద లిఫ్ట్ చేయడం ఆపేసేవాడు. మేడం మాది కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అండి, బయటికి రానిచ్చేవారు కాదు. పద్ధతిగా అలాగా నేర్పటంలోనూ నాకు ఇంకా అదే అలవాటు. నీలాగా పద్ధతిగా పెరిగిన వాళ్ళకే నేను చెప్తున్నా, భర్త మార్చుకోవాలి అంటే కనిపెట్టడాలు కాదు,
కనిపెట్టిన ఎవిడెన్స్లుగా పెట్టుకోండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు 90% జెంట్స్ తెగిచ్చేస్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు కాపురాలు వదులుకునే టైప్ కాదు. దానివల్ల వీళ్ళకి లీనియన్స్ అయిపోతుంది. ఓహో తెలిసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఈవిడ నన్ను వదలదు కాబట్టి నాతో కాపురం చేస్తుంది, గతి లేదు అనే సీన్ రాకూడదు. మీరు లౌక్యంగా కనిపెట్టుకోండి, ఎవిడెన్స్లు పెట్టుకోండి, లీగల్గా వాడుకోవడానికి అవసరం. 2 అసలు అలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఈయనకి సహజంగా వక్రబుద్ధి వల్ల వెళ్ళాడు, అట్రాక్షన్ వల్ల వెళ్ళాడు తప్ప రియల్గా మీ ఆయన ఆ టైపు కాదు. పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. ఈయన పరువుని ఎట్లా ఆపాలి అనేది కొంచెం లౌక్యం ప్రదర్శించుకోండి. ఓకేనా? కృష్ణ గారు ఏం చేద్దాం చెప్పండి? జైలుకి వెళ్తారా? మీ ఆవిడ అడల్టరీ మీద మీ మీద కేసు వేయలేదేమో కానీ మిగతా కేసులు మేము దగ్గరుండి వేయిస్తాం. పిల్లలు ఉండరు, సొంత భార్య ఉండదు, ఎవడో భర్తను వదిలేసిన భార్య నీకు తగులుకొని ఉంది. నీకు కుటుంబం క్యారెక్టర్ అక్కడుందా ఇక్కడుందా? నీ దాన గుణం అంతా అక్కడ వాడాలా ఇక్కడ వాడాలా? నీ బాధ్యత అక్కడా ఇక్కడ? చెప్పు, ఏం ఆలోచించుకుంటున్నావు? అక్కడే ఉంది. పో అక్కడ పో. ఇప్పటిదాకా కూడా అతను ఆమె పక్కన కూర్చోగలిగాడు కానండి అమ్మ ఆవిడ పక్కన కూర్చోలేదు తల్లి, ఆటోమేటిక్ ఇటు మాట్లాడాలి కాబట్టి కూర్చోబెట్టాం. ఆవిడ క్యారెక్టర్ ఉందని ఆయనకి తెలియదు, మేము పిలిపించిన తర్వాత తెలిసింది. నీ పక్కన ఆవిడ కూర్చోదు కదా, వాళ్ళిద్దరికి పరిచయం ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నారు. ఆవిడ మేము చెప్పే లోపల ఆవిడ అక్కడ స్పీడ్ గా కూర్చుండిపోయింది. ఆవిడకి చాలా స్పీడ్ ఉంది. మీ ఆయన వాంటెడ్లీ అక్కడ మేమేం కూర్చోబెట్టలేదు, వాళ్ళిద్దరు కావాలని కూర్చోలే. నీకు నీ భర్త మారాలి అన్నావు. అవును మేడం. ఇంతవరకు పెద్ద మనుషుల దగ్గర ఎక్కడ కనీసం అయ్యో అని వాల్యూ తెలియలే, నీ వాల్యూ ఆయనకి తెలియలే. ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ ఎప్పుడూ ఆఫ్టర్ ఆలేనమ్మా. ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయి. వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఇక్కడ కూర్చున్నంతకాలం అబ్బా మాకు ఒక ఫ్యామిలీ ఉంది అని ఫీల్ అవుతారు, కానీ ఇవన్నీ డమ్మీ ఫ్యామిలీస్, టెంపరీ ఫ్యామిలీసే. సో ఒక సొంత భార్యని సొంత పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని ఒక వ్యక్తి వీళ్ళని బాగా చూసుకుంటాడు అనేది డబ్బు కోసమే. డబ్బు ఉన్నంత వరకు గీకేసి తర్వాత అవతల పడేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు తల్లి. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం, అలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ రోడ్ల మీదే పడి ఉన్నారు, జీవితాలు సర్వనాశనం అవుతూ. అదేదో గుడ్ విల్ లాగా ఫీల్ అవుతున్నారు, అవి కూడా కోట్ల చుట్టూ తిరుగుతాయి కొన్ని రోజుల తర్వాత. అర్థమవుతుందా? నీ భర్తని నీ చేతిలో పెడుతున్నావు. ఇంకొకసారి అమ్మాయి ఇంటికి వెళ్ళడు. ఏమయ్యా చెప్పాలి, వెళ్ళను. సారీ చెప్పు మీ ఆవిడకి. సరిపోతుంది మేడం, నాకు ఇంకా పెద్దగా ఏం గొడవలు గట్ట ఏం అవసరం లేదు. నువ్వు ఒక దానివి, ఇక్కడ ఎలా అరిచావో ఇంకోసారి అట్ట తింగర పనులు చేస్తే నీ పిల్లల్ని దండిస్తావు కదా. నీ భర్త కూడా నీకు పిల్లోడి కింద లెక్క, ఆయన కూడా దండించి ఏం పర్లా, ఇనేట్ అయిపోయి. అమ్మా మీకైతే నమస్కారం తల్లే. మీరు ఇంకొక దగులు కూడా కంటే జాబ్ చేసుకుని ఇండివిడువల్ గా బతకండి. ఆ కొడుకు గురించి పిల్లోడు పరువు చాలా ఇంపార్టెంట్. ఆడి ఫీజుల గురించి వేరే కొంపలకు కోల్చొద్దు. ఇప్పుడు దాకా నేను మంచిగా ఉన్నాను, నా మంచితనం మెత్తంతనం అని అనుకున్నారు, కానీ ఇక మీదట అయితే కనుక నేను అలా ఊరుకుండేదాన్ని కాదు. గుద్దుతుంది. జాగ్రత్తగా ఉండాలి, నేను కావాలి, పిల్లలు కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి అనుకుంటేనే మీరు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోనండి. పద్దాకి ఇలాగా 10 మందిలో పంచాయతీలు పెడితే కనుక నేను వాటిగా ఊరుకుండేదాన్ని కాదు. ఓకేనా? చేయనులే. అమ్మా ఈసారి మీ ఆయన ఎక్కడైనా తింగరేసాలు వేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి, ఇక అప్పుడు లీగల్ గానే వెళ్ళిపోదు, కానీ ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు. మేము చేస్తాం అతనికి సోషల్ సర్వీస్. ఏమండి లత గారు, మీరు బయలుదేరొచ్చు. బాబా ఎంత కోపంగా వెళ్తున్నావిడ. మంచి పని చేసింది అందుకే వెళ్తాం. ఇంకో తలుపు కొడతాడు. అది కృష్ణ గారు, రమణి గారు, ఇది ఫ్యామిలీ అంటే. ఎస్. సో చక్కగా ఇలా హ్యాపీ ఫ్యామిలీగా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఏంటి ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి. జాగ్రత్త. రమణి గారు హ్యాపీగా. నమస్తే 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 మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. డండన్ జాగ్రత్త. చిన్న ఇష్యూ మాట్లాడుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. మాట్లాడుకోవడం కాక అదేంటి కమ్యూనికేషన్ లేక ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. బట్ వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పారు మేడం. కొన్ని చోట్ల చెప్పాల్సిన ప్లేస్ లో చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన వాయిస్ లో చెప్తేనే మారుతారు. ఈయనకి ఆల్రెడీ ఆవిడ పెట్టాల్సిన పంచాయతీ కుటుంబం నుంచి బయటకు రాకుండా ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలని ట్రై చేసింది కానీ అవ్వాల. ఈ స్టేజ్ మీదే మారాడు. ఎందుకంటే ఇక దిగుతారా బాబు వీళ్ళు ఏ రకంగా అన్నా కానీ ఎందుకు వచ్చింది, కాపురం నిలబెట్టుకోవాలని ఇక్కడికి వచ్చినాక బుద్ధి వచ్చింది. డెఫినెట్ గా వాళ్ళు నిలబెట్టుకుంటారు, బయటకు వెళ్ళక హ్యాపీగానే ఉంటారు. అలా మీరు చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.